ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: ఐసీయూలో ఉన్న యాగారెడ్డిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, సంపూర్ణ స్వస్థతను ప్రసాదింప చేయమని పూజ సమర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలు, శాంతి సమాధానంలో ప్రసాదింప చేయమని, సాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆయుర ఆరోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆయుర ఆరోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు మలవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలె జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు టీం మెంబర్స్ అందరిని దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకెన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కు మారు మనసు దయచేయమని, మరి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కు మారు మనసు దయచేయమని, మరి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలా త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థతను దయచేయమని, శ్రేష్ఠాను దేవుడు దీవించి మంచి చదువులు దయచేయమని, దేవుని యందు భయభక్తులు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థత దయచేయమని, శ్రేష్ఠాను దేవుడు దీవించి మంచి చదువులు, దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షల ఉత్తీర్ణత దయచేయమని, దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం లభించాలని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, కుమారుడు రాసినటువంటి పరీక్షల ఉత్తీర్ణత దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే కృపను దేవుడు ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డి సంధ్య యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచబడాలని, విశ్వాసంలో బలపరచలాగున దేవుడు దీవించాలని, ఆత్మీయ బలహీనతల నుండి విడిపించలాగున దేవుడు దీవించమని, మరియు తాను చేస్తున్నటువంటి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డి సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయుచున్న హోటల్ బిజినెస్ అభివృద్ధి పరచమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నాథన్ లాన్స్ కాదేని దేవుడు దీవించమని మరియు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని, దైవ జ్ఞానము దైవ భయాన్ని దయచేయమని, ప్రిసిల్లాకు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు అన్ని రకాల ఆటంకాల నుండి శోధన నుండి విడుదలను దయచేయమని, సృజన్కి మారు మనసును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు కాదేశ్ శ్రీకర్, సాత్విక్ మరియు ప్రిసిల్లా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధనని విడుదలను దయచేయమని మరియు యుఎస్ఏలో ఉన్న సోహన్కి మంచి ఉద్యోగంలో దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మేరీ అంతోనే మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అన్ని పరిస్థితులలో తోడుగా ఉండి సంరక్షించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాంతమేరికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, వినోద్కి మంచి ఉద్యోగం దయచేయమని, దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్ రెడ్డికి స్వస్థతను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శాంతమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పసల జోస్పిన్నమ్మ, పసల జోసెఫ్, నిర్మల మేరీ, బాల నిఖిల్, బాల నిహారిక, పసల లూర్దరాజు, షమీక, షాన్ పాల్, సుజాతలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన పసల భాగ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు కల్లెట్ల బాలస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు. ఫాదర్ భాగ్యరాజ్ గారి జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు రాబో కాలమంతా ఫాదర్ గారిని దేవుడు దీవించి కాపాడాలని, తన పరిచర్యలో దేవుడు తోడుగా ఉండాలని, ఫాదర్ గారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గోపు జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తుక్కుగూడ మరియు మహేశ్వరంలో ఉన్న ల్యాండ్ త్వరగా అమ్ముడుపోయే కృపను దేవుడు ప్రసాదించాలని, ఉదయ్ కుమార్, మాధవి, అద్రికలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపు చేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన కల్లెట్ల ఎల్లయ్య, పూనం, పోలిశెట్టి థామస్ అయ్య, ఫిలిమినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కల్లెట్ల మరియు వారి కుటుంబ సభ్యులు. మాధాను ఆరోగ్యయ్య, రెవరెండ్ ఫాదర్ విజయ్ భాస్కర్ గారిని, జాన్, సునీత, రియాన్ష్, రిదాన్ష్, సుందరి, డోమ్నిక్, క్లారెట్, ఉదయ్ కుమార్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన మాతాను జసింతమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కల్లెట్ల బాలస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వినోద్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, మంచి వివాహ సంబంధాన్ని ప్రసాదింప చేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు శాంతమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అని ఇద్దరు సోదరులను చూసెను.
వారు తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. తనను అనుసరింపుమని యేసు వారిని ఆహ్వానించెను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18-21 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించాలి అని, ఈనాటి దివ్య పూజా బలికి లైవ్ టెలికాస్ట్కు సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించాలి అని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే ప్రియ సహోదరులారా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ దీవించి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ప్రభు కోసం రక్తాన్ని చిందించి అనేకమైనటువంటి శ్రమలు, బాధలు అనుభవించి ఒక గొప్ప హతసాక్షిగా మిగిలినటువంటి పునీత యాకోబు గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. ఆయన వలె మనము కూడా ప్రభుని వెంబడించాలి అని, ఎన్ని కష్టాలు, బాధలు ఎదురైనా జయించే శక్తిని దయచేయమని ఈరోజు పునీత యాకోబు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరం, నీ అపోస్తుల బృందములో మొదటి వేద సాక్షిగా రక్తమును ధారపోసి మరణించు భాగ్యమును పునీత యాకోబునకు దయచేసితివి. అతని విశ్వాస ప్రకటనము ద్వారా నీ శ్రీ సభ బలపడునుగాక.
అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ నిరంతరము అతని కాపుదలలో సురక్షితముగా ఉండునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనముల వరకు. ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్య మగ్గు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడవబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మధ్య శరీరములందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని రాసిన వాని యందున్న విశ్వాసపుటాత్మ మా యందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతుల నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతాస్తోత్రములను అర్పింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 28వ వచనం వరకు. అంతట జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులు ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేశాను. అందులోకి యేసు, మీరు కోరినదేమో మీరెరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండజేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వానికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీన్ని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరిట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనను ప్రముఖుడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబట్టుకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది పూజాబలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత యాకోబు గారి యొక్క పండుగను కొనియాడుతోంది. క్రీస్తు పూర్వం 63వ సంవత్సరములో గలిలయ ప్రాంతములోనే జబదాయి కుమారులైన యాకోబు యోహానులను ఒకరోజు ఆమె తల్లి అయినటువంటి సలోమి అమ్మ యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన ముందు మోకరించి ప్రాధేయపడి అడుగుతూ ఉంది, అయ్యా, నీ రాజ్యములో నా కుమారులను ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమవైపున నీతో ఉంచుకొనుము అని ప్రాధేయపడి ఆ కుమారులిద్దరిని కూడా ప్రభువుకు అప్పగించింది ఆ తల్లి. ప్రియ సహోదరులారా, ఆ సమయంలో ప్రభు పలుకుతూ ఉన్నారు, అమ్మా, నా ఎడమ వైపున కుడివైపున ఉండాలి అంటే అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనుభవించాలి. దానికి వారు సిద్ధమేనా అని అడిగినప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఇద్దరు కూడా ఒకే స్వరముతో, ఒకే విశ్వాసముతో, ఉత్సాహముతో, అవును, మేము తప్పకుండా మీ శ్రమలలో పాలు పంచుకొని మిమ్మల్ని వెంబడిస్తాము అని ఒక్కమ్మడిగా పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి యొక్క దాహము చూడండి. తల్లికి మించిన తనయుల్లాగా బిడ్డల యొక్క దాహాన్ని చూడండి. బిడ్డ పుట్టగానే ఎక్కడ చదివిద్దామా, ఏది బెస్ట్ స్కూలు అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ తల్లి 2 కుమారులను కూడా ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి, అయ్యా, ఈ బిడ్డలు మీకే అంకితం చేస్తున్నానయ్యా, ఈ 2 బిడ్డలను మీ సేవలో ఉంచుకోండి అయ్యా,
మీకు సేవ చేయటానికి నేను వారిని అంకితం చేస్తున్నాను. మీ కుడి ఎడమలన వారు ఇరువురు కూడా ఉండి మీకు సేవ చేస్తారయ్యా, ఆ యోగ్యతను వాళ్ళకి ఇవ్వండి అని తల్లి బిడ్డల తరపున ప్రాధేయపడి అడుగుతోంది. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి యొక్క దాహం, తల్లిదండ్రులు విశ్వాసపరులైతే, ప్రార్థనాపరులైతే వారి బిడ్డలు కూడా అంతకంటే ఎక్కువగా ప్రభులో దాహము కలిగి ఉంటారు. ఇది యథార్థము. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా కుటుంబాలను నేను చూసినప్పుడు, ఆ కుటుంబాల యొక్క ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసాన్ని చూసినప్పుడు చాలా ముచ్చటేస్తూ ఉంది. తల్లిదండ్రులిద్దరూ కూడా దైవీకంగాను, దేవుడంటే భయభక్తులతో, గురువులంటే గౌరవంతో, ఎంతో ప్రేమతో ఆత్మీయంగా ఆహ్వానించేటువంటి కుటుంబాలు, వారి బిడ్డలు కూడా అదే విధముగా ఆత్మీయతలో, విశ్వాసంలో బలపడినటువంటి బిడ్డలు. తండ్రి గుడిలో సేవ చేస్తే తన బిడ్డలు కూడా మా వంతు మేము దేవుని సన్నిధిలో సేవ చేయాలని తపన కలిగి ఉంటారు. అలాంటి బిడ్డలు నేను ఎంతోమందిని చూశాను. తల్లిదండ్రులు గుడికి వెళ్ళకపోతే బిడ్డలు కూడా దరిదాపున గుడిలో కనిపించరు. ప్రియ సహోదరులారా, మీకు పుట్టినటువంటి బిడ్డలు ఎవరికి అందనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలంటే ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక ఐశ్వర్యము కాదు, దైవ జ్ఞానంలో నింపబడాలి, దైవాభిషేకముతో నింపబడాలి. దైవ ఐశ్వర్యంతో నింపబడితే నీ బిడ్డలు నీ కళ్ళ ముందే ఒలీవు పిలకల వలె ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ ఉంటారు. కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా దేవుడు వారికి మంచి గమ్యాన్ని, మంచి స్థానాన్ని వారికి ప్రసాదిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, తల్లిదండ్రుల యొక్క దీవెనలు, తల్లిదండ్రుల యొక్క త్యాగము, ఆ తల్లిదండ్రులు దేవుని కోసం చేసినటువంటి ఆ త్యాగం ఫలితం అంతా కూడా బిడ్డలకు ఫలిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జబదాయి కుమారులు ఇద్దరు కూడా తల్లితో కలిసి వచ్చి, తల్లి ప్రభువుకు అప్పగిస్తే, ఇదిగో ఈ జీవితం చాలా కష్టం, మీరు ఉండలేరు, నేను పానము చేయు పాత్రలో మీరు పానము చేయగలుగుతారా, నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలలో మీరు పాలు పంచుకోగలుగుతారంటే, అవునయ్యా తప్పకుండా మేము పాలు పంచుకోగలుగుతామని ఇద్దరు దాహముతో చెప్పిన విధానం ప్రభువుకు చాలా నచ్చింది. అందుకనే ప్రియ సహోదరులారా, సాధారణంగా బైబిల్లో 12 మంది అపోస్తులు ఉంటే 12 మంది అపోస్తుల్లో ముఖ్యంగా 4 పేర్లే ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా 3 వ్యక్తులను వెంటబెట్టుకుని వెళుతూ ఉంటాడు. యాకోబు, యోహాను, పేతురు. ఇంకొక పేరు మనకు అరుదుగా వినిపిస్తూ ఉంటుంది, యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రేయ. ఈ 4 పేర్లు ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభు చుట్టూ ఉంటూ అన్ని విధాలుగా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి వారు ఈ 4 వ్యక్తులని మనం చెప్పాలి. ఆ రోజు ప్రియ సహోదరుల తల్లి ముందు యేసు ప్రభుకి మాట ఇచ్చారు. ఇదిగో జబదాయి కుమారులైనటువంటి యాకోబు, యోహాను, అయ్యా ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా మేము వెంబడిస్తాము, మీతోనే ఉంటామని మాట ఇచ్చారు. చివరి వరకు కూడా వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. అందుకని తరచు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనతో పాటు వీళ్ళు వెళుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మాట చెప్పటం మాత్రమే కాదు, మాట ఇవ్వటం మాత్రమే కాదు, ఇచ్చిన మాట ప్రకారం జీవించటం ఎంతో గొప్పతనం, ఎంతో ఉన్నతమైనటువంటిది. చాలాసార్లు మనం మాటలు ఇస్తూ ఉంటాం, దేవునికి కూడా మాట ఇస్తూ ఉంటాం, గుడిలోనికి వెళ్ళి మాట ఇస్తూ ఉంటాం. ఈరోజు నేను తాగను ప్రభువా, ఈరోజు నేను బూతు మాటలు తిట్టను ప్రభువా, ఈరోజు నేను అబద్ధాలు ఆడను ప్రభువా, ఈరోజు నేను ఎవరిని మోసం చేయను ప్రభువా, ఈ రోజు నుంచి నేను అన్నీ కూడా ముగిస్తూ ఉన్నానని గుడిలో ఎన్నో ప్రార్థనలు చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం, రొమ్ము బాదుకుని ప్రార్థన చేస్తాం. గుడిలో నుంచి బయటికి రాగానే అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఇది కాదు ప్రియ సహోదరులు దేవునికి మాట ఇవ్వటం అంటే. ఇదిగో జబదాయి కుమారులు ఆ రోజు దేవునికి మాట ఇచ్చారు, చివరి వరకు ఆ మాటను నిలబెట్టుకుని ఉన్నారు. ఎంతగా నిలబెట్టుకుని ఉన్నారు అంటే ప్రియ సహోదరులారా,
యాకోబును ఎంతగా వాళ్ళు ప్రభుకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు అంటే, ప్రభు మరణించిన తర్వాత కూడా ఆయన ద్వారా పొందుకున్నటువంటి గొప్ప గొప్ప ప్రేమ కలిగినటువంటి వాక్యాలను అందరితో పంచుకోవడానికి ఎన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా వెనుకంజ వేయలేదు. మీ సహోదరులారా, యాకోబు వాక్యోపదేశం చేస్తూ ఉంటే అనేక మంది ఆయన చెంతకు వస్తున్నారంట. అనేక మంది జీవితంలో అన్నీ కోల్పోయినటువంటి వారు, జీవితంలో అందరినీ కోల్పోయినటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఓదార్పును పొందుకుని వేల సంఖ్యలో నానాటికి ప్రజలు పెరిగిపోతూ ఉన్నారంట. ఇదిగో ఈయన సంఘం పెరిగిపోతుందని ప్రియ సహోదరులారా ఆయన యొక్క తలను శిరచ్ఛేదనం గావించి ఆయనను చంపివేసి ఉన్నారు. ఆయన మరణించేంత వరకు కూడా ఎవరికి భయపడకుండా, మరణానికి కూడా భయపడకుండా, మరణాన్ని కూడా ఆనందంగా స్వీకరించినటువంటి వ్యక్తి పునీత యాకోబు గారు. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులలో మొదటి రక్త సాక్షిగా మరణం పొందినటువంటి వ్యక్తి పునీత యాకోబు గారు. స్టీఫెన్ గారు అని మనం చెప్తూ ఉంటాం, కానీ అపోస్తులలో మొదటి వ్యక్తి, రక్తాన్ని చిందించినటువంటి మొదటి వ్యక్తి పునీత యాకోబు గారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పునీత యాకోబు గారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఆయనను స్పెయిన్ దేశానికి పాలక పునీతుడిగా తల్లి తిరుసభ గుర్తించింది. ఎంతోమంది బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయని ఈనాటి వరకు కూడా తండోపతండాలుగా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితం ఒక పోరాటం. పాపానికి పుణ్యానికి మధ్య పోరాటం, మంచికి చెడుకు మధ్య పోరాటం, బలహీనతకు బలానికి మధ్య పోరాటం. ఇలాంటి పోరాటంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే దైవశక్తి మనకు కావాలి, తపన మనకు కావాలి, దాహం మనకు కావాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. జబదాయి కుమారులైనటువంటి యాకోబు యోహానులు ఇద్దరు కూడా మాట ఇచ్చారు, అవునయ్యా ఎన్ని కష్టాలైనా మిమ్మల్ని వెంబడిస్తాం. కానీ మనం కూడా చాలాసార్లు మాట ఇస్తాం, కష్టాలు రాగానే, సమస్యలు రాగానే ఓడిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఈరోజు ప్రభుని అడుగుదాం. తల్లి సలోమి అమ్మ ఇద్దరి కుమారులను ప్రభుకి ఏ విధంగా అప్పగించిందో, ఈరోజు మన బిడ్డలు ప్రార్థన చేయకపోతే, గుడికి వెళ్ళకపోతే, చెప్పిన మాట వినకపోతే, వేరే మార్గంలో నడుస్తూ ఉంటే, ఈరోజు నీవు దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి ఆ ప్రభువుకు సమర్పించు. వారి జీవితాలను మార్చమని అడుగు బిడ్డ. వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని అడుగు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు జబదాయి కుమారుల తల్లి సలోమి అమ్మ యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ ఇద్దరి కుమారులను ప్రభు సేవకు అంకితం చేసింది. అవును ప్రభువా, వారిరువురు కూడా పుణ్య దంపతులు కాబట్టి, విశ్వాసములో బలపడినటువంటి దంపతులు కాబట్టి, బిడ్డలను సన్మార్గములో, నీతి మార్గంలో నడవటానికి వారిరువురు కూడా సహాయం చేసి ఉన్నారు. వారిరువురు కూడా ప్రోత్సహించి ఉన్నారు. ఈరోజు ప్రభా, తల్లిదండ్రుల మాటను జవదాటి రకరకాల వక్ర మార్గాలలో పయనిస్తున్నటువంటి యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాను. తల్లిదండ్రులు ఏ మాట మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు, తిట్టినా కొట్టినా ఏమైపోతారో, ఎక్కడికి వెళ్ళిపోతారో, ఏం చేసుకుంటారనే భయంతో తల్లిదండ్రులు భయాందోళనలో జీవిస్తూ ఉన్నారు. ప్రభా, ఈరోజు ఆ బిడ్డలందరినీ కూడా, యవనస్తులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను.
దారి తప్పినటువంటి యవనస్తులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. పునీత యాకోబు గారి యొక్క ప్రార్థన సహాయము ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజాబలిని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించండి దేవా. ఎవరెవరైతే నిస్సహాయ స్థితిలో, బాధల్లో, వ్యాధుల్లో, అనారోగ్యంతో కృంగిపోతూ ఉన్నారో పునీత యాకోబు గారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించండి ప్రభా. దీని ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించండి. ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మేము ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా దీవించమని, ఎవరెవరైతే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ పరిచర్య ప్రపంచానికి అందించడానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమల బాప్తిసము ద్వారా మాకు పాప విముక్తిని దయచేయుము. నీ సంకల్పానుసారము అపోస్తులందరిలో ప్రథమముగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాత్రము నుండి పానము చేసెను.
అతని ఉత్సవము నాడు మేమర్పించు ఈ బలి నీకు ప్రీతి పాత్రము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభుని దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత యాకోబు క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా నుండినట్లు అనుగ్రహించుచున్నావు. కావున సర్వశక్తిమంతులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ కూడా స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. అతి త్వరలోనే దేవుని ఉన్నతమైనటువంటి నామములో ఆ గొప్ప కార్యాలను మీరు చూడబోతున్నారు. విశ్వసించిన వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ ప్రభువే సాక్షాత్తు ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి సజీవంగా మనందరిని దీవించడానికి, మనందరి ప్రార్థన ఆలకించడానికి ప్రత్యక్షం కాబోతున్నారు. రెండు చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం.
ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాటి దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధి కొరకు అనేక విధాలుగా సహాయ సహకారాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, మా కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా ఎందప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో మీ ఉండునుగాక. ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనందరినీ కాచి కాపాడే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారికములు దయచేయునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. స్వర్గభోజ్యమితడే, స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. వారు రక్షకుని పాత్రము నుండి పానము చేసి
దేవుని మిత్రులైరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తుడును ధన్యజీవినైన యాకోబు విజ్ఞాపనము ద్వారా నీ సాయమును మాకు అందించుము. ఈ పునీతుని ఉత్సవము నాడు నీ పవిత్ర వరములను సంతసముతో స్వీకరించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.